ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో ప్రతిరోజు చాలా ముఖ్యమైనటువంటి 10 జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు, ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనం పార్ట్ 11 వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈరోజు మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ప్రశ్న, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ద యాషెస్ క్రికెట్ సిరీస్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? సో ఆన్సర్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మకమైనటువంటి సిరీస్ అండి ఇది, ద యాషెస్ అంటాము. చాలా అంటే మీకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత హై టెన్షన్ ఉంటుందో అట్లాంటి వాతావరణం దాదాపుగా ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా అలాంటి పొజిషనే మనకు ఈ యాషెస్ సిరీస్లో మనం చూడొచ్చు, ఈ రెండు జట్లు పోటీ పడుతున్నప్పుడు. సో అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ను చూస్తుంటారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా ఎవరిని పేర్కొంటారు? ఇది రీసెంట్గా మనకు డిఎస్సి 2024లో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న అండి. రఘుపతి వెంకయ్య నాయుడిని ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పేర్కొంటున్నారు, కీలో పేర్కొనడం జరిగింది. ఇదే ఆన్సర్ని. ఇక ఇండియన్ సినిమా విషయానికి వస్తే మన భారతదేశంలో మొట్టమొదటి ఫిలిం వచ్చేసి మీకు తొలి మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర అండి. తర్వాత తొలి టాకీ సినిమా ఆలం ఆరా సర్ అర్దేశర్ ఇరానీ నేతృత్వంలో వచ్చింది. సో ఇండియన్ సినిమా వచ్చేసరికి మనకు భారతదేశంలో చలనచిత్ర పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మనం దాదాసాహెబ్ పాల్కే, దుండిరాజ్ గోవింద్ పాల్కే అంటాము. దాదాసాహెబ్ పాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చూస్తే మీకు ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా రఘుపతి వెంకయ్య నాయుడిని పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గిద్దా అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? వివిధ నృత్యాలు, రాష్ట్రాలు అనే టాపిక్ మనకు జనరల్ నాలెడ్జ్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మీకు భరతనాట్యం చూస్తే తమిళనాడు, యక్షగానం చూస్తే కర్ణాటక, పేరిణి నాట్యం తెలంగాణ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భాంగ్రా పంజాబ్, గార్భా గుజరాత్, ఇట్లా మనకు డిఫరెంట్ స్టేట్స్కి, బిహు అస్సాం, నౌటంకి యూపీ. సో మనకి ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని క్లాసికల్ డ్యాన్సెస్, కొన్ని ఫోక్ డ్యాన్సెస్ లిస్ట్ ఉంటుంది, చదవండి. ఈ గిద్దా అనే జానపద నృత్యం మాత్రం పంజాబ్ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ అండి. అట్లాగే తమాషా మహారాష్ట్రకు చెందిన ఫోక్ డ్యాన్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంకు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకం ప్రారంభించింది? ఇది కూడా రీసెంట్గా డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అతిపెద్ద కమర్షియల్ వాణిజ్య బ్యాంక్ అండి, ఎస్బీఐ. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. 1955లో మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ కలదు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు మైసూర్ అనేది ఆన్సర్ అండి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ వంశస్థాపకుడు ఎవరు? బాబర్ అండి. మీకు 1526లో ఇబ్రహీం లోడీకి, ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి ఇబ్రహీం లోడీకి మొఘల్ వంశస్థాపకుడు బాబర్కి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాబర్ విజయాన్ని సాధించాడు. దీన్నే మనం మొదటి పానిపట్ యుద్ధం అంటాం, ఫస్ట్ పానిపట్ వార్. సో ఈ మొదటి పానిపట్ యుద్ధం యొక్క ప్రభావం ఏంటంటే మన ఇండియాలో ఢిల్లీ సుల్తాన్లను ఓడించి మొఘల్స్ అధికారాన్ని స్థాపించడం అనేది ప్రధానమైనటువంటి మార్పు. ఢిల్లీ సుల్తాన్లు మనకు ఎక్కడ మీకు కుతుబుద్దీన్ ఐబక్ నుంచి మొదలుకొని ఇబ్రహీం లోడీ వరకు ఉన్నటువంటి పాలకులను మనము ఢిల్లీ సుల్తాన్లు అంటాము. 5 రాజవంశాలు మీకు ఢిల్లీని పాలిస్తాయి: బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఈ లోడీలను ఓడించి మొఘల్స్ రావడం అనేది జరిగింది. అది బాబర్తో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇది కూడా డిఎస్సి 2024 ప్రశ్న అండి. లార్డ్ మెకాలే నేతృత్వంలో 1833 చట్టం ప్రకారం 1834లో మొదటి లా కమిషన్ని అపాయింట్ చేశారు. అంటే బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన తొలి లా కమిషన్ ఇది. ఇటీవల రీసెంట్గా మీకు 23వ లా కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వియత్నాం రాజధాని ఏది? ఆగ్నేయాసియా కంట్రీ అండి వియత్నాం. దీని రాజధాని వచ్చేసి మనకి హనోయ్, గుర్తుంచుకోండి, క్యాపిటల్ సిటీస్. క్షయవ్యాధి రాకుండా పిల్లలకు ఇచ్చే టీకా ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి బీసీజీ టీకా అండి. క్షయవ్యాధి మనకి
ట్యూబర్క్యులోసిస్, ఈ బ్యాక్టీరియా వల్ల మనకి సంక్రమిస్తుంది, బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది. సో ఇది రాకుండా ఇచ్చేది బీసీజీ. నెక్స్ట్ క్వశ్చన్, డిపిటీ వ్యాక్సిన్ ఏ వ్యాధులు రాకుండా ఇస్తారు? ఇది కూడా రీసెంట్గా డిఎస్సి ప్రశ్న. డిప్తీరియా, పెట్యూసిస్ అండ్ టెటానస్ అని ఉండాలి ఇక్కడ. టెటానా వ్యాక్సిన్ వచ్చింది, టెటానస్. ఈ 3 వ్యాధులు రాకుండా మనకు డిపిటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. టెటానస్ గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు మనం 10 ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక 10 ప్రశ్నలతో మేము ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.